మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఏం చెప్పినా లోక కళ్యాణం కోసమే చెప్తాడు. ఆయన చెప్పినట్టు మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో, మాలాగే కాపురం చేసుకో. ఇంకో పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవాలా? నేను చేస్తే రాజేష్ బాబుతోనే కాపురం చేస్తాను, మీరు కూడా చూస్తారు. మమ్మీ, నువ్వు నాతో రా. వీడు వెటకారానికి తగిన విధంగా నేను సమాధానం చెప్తాను. రా మమ్మీ. రేయ్, నువ్వు చూస్తూ ఉండ్రా. రాజేష్ ఈ ఇంటికి ఎందుకు రాడో, మౌనిక మెడలో కట్టిన తాళికి ఎందుకు న్యాయం చేయడో చూపిస్తాను. చిన్ని, నా అల్లుడిని తీసుకొస్తున్నాను. బిర్యానీ గట్టిగా ప్రిపేర్ చేయి. సన్నీ, అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టామేమో. రాజేష్ గారిని తీసుకురావడానికి వెళ్తున్నారు. ఏం చేయబోతున్నారో ఏంటో అని భయంగా ఉంది. వీళ్ళ బొందా, వీళ్ళేం చేస్తారు? వీళ్ళవన్నీ తాటాకు చెప్పుళ్ళు. పోన్న రాజేష్ని తీసుకురావడం వీళ్ళ వల్ల కాదు. రాడంటే రాడంతే. వీళ్ళేం చేసినా రాజేష్ ఇక బెండ్ అవడు. వీళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారంటే రాజేష్ గారిని ఇరికించడానికి తల్లి కూతుళ్ళు ఏదో ప్లాన్ చేసుంటారు. నాకు భయం వేస్తుంది సన్నీ. అవ్వా, నువ్వెలాంటి బట్టల్లో ఉండాలి? భూమి బట్టల్లో పని మనిషిలో ఉన్నావమ్మా. నీకిది ఎంత అవమానం. సిస్టర్, నా డ్రెస్ ఎలా ఉంది? అను బట్టలు వేసుకున్నావు కదా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఈ డ్రెస్ చాలా బాగుంది అమ్మగారు. సిస్టర్, నా డ్రెస్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. నా డ్రెస్ నీకు నచ్చలేదా? నీ డ్రెస్ నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చదే? నీకు నచ్చుతుంది. అను వేసుకుంది పని మనిషి బట్టలు, నువ్వు వేసుకుంది కోటీశ్వరరాలు బట్టలు. అను ఒక్క జత బట్టలు కొనేదానికి పెట్టే డబ్బులతో ఒక మధ్యతరగతి కుటుంబం నెల రోజులు బతకొచ్చు. అలాంటి బట్టలు వేసుకుని ఆనందపడకుండా ఇంకేం చేస్తావు? అయినా మీ అమ్మ చెప్పడం, నువ్వు ఎగిరి గంతేసుకుంటూ వెళ్ళి అను బట్టలు వేసుకోవడం చాలా బాగుంది. నీ జన్మలో ఎప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుని ఉండవు కదా, అందుకే సంతోషంగా ఉన్నావు. అను చూడు, నీ డ్రెస్ వేసుకుని ఎంత బాధగా కనపడుతుందో. అమ్మా అను, ఈ భూమి బట్టల్లో నేను అస్సలు ఇలా చూడలేకపోతున్నాను. నా మాట విని దాని బట్టలు తీసేసి కాల్చి పడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నువ్విక్కడే ఉంటే మా సంధ్య చిత్ర విచిత్రమైన కష్టాలు పెడుతుంది. సంధ్య నిన్ను ఇక్కడికి పగతో తీసుకొచ్చిందమ్మా, ప్రేమతో కాదు. అత్తయ్య, ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య? మీరెందుకిలా మాట్లాడతారు? నేనేం చేసినా దానికో ప్రయోజనం ఉంటుంది. అను, నీకిలా చేయడం ఇబ్బందిగా ఉంటే ఈ క్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేనేమి నిన్ను బలవంతంగా ఉంచడం లేదు కదా. లేదు, నేను ఇక్కడే ఉంటాను. నాకే ప్రాబ్లమా లేదు. అసలు మీరు ఈ డ్రెస్సుల్లో ఎంత బాగున్నారో తెలుసా? ఏం బాగుందమ్మా, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తేడా తెలియొద్దు. ఆ భూమి డ్రెస్ అనుకి వేసి అను డ్రెస్ ఆ భూమికి వేస్తావా? అత్తయ్య, మీరు దయచేసి అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అని పదే పదే అంటున్నారు. జీవితం అంటే అన్నీ నేర్పిస్తుంది. మనం అన్నీ భరించాలి.
అన్ని చోట్ల అడ్జస్ట్ అవ్వాలి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.